అయోధ్య రామ మందిర విరాళాల స్కామ్ కేసులో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టగా 3 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. నిందితుల నుంచి 79 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక మరొక వైపు ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా కూడా రిజైన్ చేశారు. 7 నుంచి 7.5 కోట్ల వరకు నిధులు మాయమయ్యాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ ని డిలీట్ చేశారు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బంగారం, వెండి, వజ్రాభరణాలను మార్చేశారని ఆరోపణలొచ్చాయి. ఇక సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి. నగదు లెక్కించే సిబ్బంది పక్కా ప్రణాళికతో హుండీల్లోని డబ్బును కాజేసినట్టుగా ఇన్వెస్టిగేషన్లో తేలింది. సీక్రెట్ కెమెరాల ద్వారా వాళ్ల అక్రమాలు బయటపడ్డాయని తెలుస్తోంది. హుండీల్లోని నగదును బ్యాంకులకు జమ చేసే సమయంలో లెక్కల్లో తేడాలు కనిపించడంతో ఆలయ ట్రస్ట్కు అనుమానం వచ్చింది. సాధారణంగా ఒక హుండీలో 6 నుంచి 7 లక్షల వరకు నగదు ఉండగా వరుసగా 500 నోట్ల కట్టల్లో కొరత కనిపించడంతో నగదు లెక్కించే గదిలో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిలో నమోదైనటువంటి దృశ్యాల్లో ఒక ఉద్యోగి సీసీటీవీ కెమెరాకు అడ్డుగా నిలబడగా మరొక ఉద్యోగి నగదు కట్టల నుంచి నోట్లు తీసి దుస్తుల్లో దాచుకుంటున్నట్టుగా గుర్తించారు. నగదు కట్టల్లో అదనపు నోట్లుంచి కట్టల సంఖ్య ఆధారంగా వోచర్లు సిద్ధం చేసేవారిని, ఆ తర్వాత బ్యాంకుకు తరలించే ముందు అదనపు నోట్లను తొలగించి లెక్కలు సరిపోయేలాగా చేసేవారిని సిట్ దర్యాప్తులు తేలింది. ఈ విధంగా ఎవ్వరికీ అనుమానం రాకుండా భారీ మొత్తంలో నగదును మళ్లించినట్టుగా ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. దొంగిలించిన నగదును తొలుత ఆలయ సముదాయంలోని, అలాగే ఆ తర్వాత మరుగుదొడ్లలో అలా అక్కడక్కడ దాచి అవకాశం చూసుకుని బయటకు తరలించేవారిని సిట్ గుర్తించింది. అనంతరం వేరే ప్రదేశంలో నిందితులు ఆ డబ్బును పరస్పరం పంచుకునేవారిని బయటపడింది. నగదుతో పాటు భక్తులు హుండీల్లో సమర్పించినటువంటి బంగారు ఆభరణాలు కూడా చోరీకి గురైనట్టు సిట్ దర్యాప్తులో తేలింది. రామ్లల్లాకు భక్తులు సమర్పించే చెవిపోగులు, ముక్కు పుడకలు, గాజులు, పట్టీలు వంటి ఆభరణాలు కూడా నిందితులు అపహరించినట్టుగా అధికారులు గుర్తించారు. సిట్ ఇన్వెస్టిగేషన్లో ఉద్యోగ నియామకాలపైన కీలక విషయాలు వెలుగు చూశాయి. ప్రధాన నిందితుల్లో ఒకరైనటువంటి టిను యాదవ్ తన బంధువును నగదు లెక్కింపు బృందంలో నియమించగా మరొక నిందితుడు అనుకల్ప్ మిశ్రా తన బావమర్దిని అదే విభాగంలో పనిలో చేర్పించినట్టుగా అధికారులు చెబుతున్నారు. సిఫార్సుల ఆధారంగా ఉద్యోగాలు పొందినటువంటి కొందరు ఈ చోరీల్లో పాల్గొన్నట్టుగా బయటపడింది. విధులు ముగిసిన తర్వాత నగదు లెక్కించే సిబ్బందిని తనిఖీ చేయకపోవడం కూడా చోరీ వ్యవహారంలో ప్రధాన నిర్లక్ష్యంగా సిట్ అధికారులు గుర్తించారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని నిందితులు హుండీలు తెరిచిన ప్రదేశంలోనే నగదును దొంగిలించేవారని బయటపడింది. నిందితుల్లో ఒకరైనటువంటి అవినాష్ శుక్లా దొంగిలించిన డబ్బును నేరుగా తన బ్యాంకు ఖాతాలో జమ చేసినట్టు కూడా దర్యాప్తులో తేలినట్టుగా సమాచారం. టిను యాదవ్, సుభాష్ శ్రీవాస్తవ ఈ మొత్తం కుట్రలో కీలక పాత్ర పోషించినట్టుగా సమాచారం. ఇతరులను చోరీలకు ప్రోత్సహించడం, నగదు లెక్కింపు విధులను కేటాయించడం వంటి బాధ్యతలను వీరే నిర్వహించినట్టు ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. ఈ కేసులో ప్రస్తుతం అరెస్టైన 8 మంది నిందితులను విచారిస్తున్నారు పోలీసులు. మరికొందరు బ్యాంకు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల పాత్రపైన కూడా దర్యాప్తు కొనసాగుతోంది. सरकार की जो मंशा है, सरकार ने पहले दिन कहा कि दूध का दूध और पानी का पानी सबके सामने आएगा, लेकिन मैं फिर से अपील करूंगा, राम भक्तों की अग्नि परीक्षा मत लो। राम भक्तों के साथ उनकी आस्था के साथ खिलवाड़ करना बंद करो। अगर तथ्य नहीं है, पुष्ट प्रमाण नहीं है तो आरोप प्रत्यारोप बंद करो, और प्रमाण है तो एसआईटी को सबूत सहित प्रमाण प्रस्तुत करो। एसआईटी की सिफारिश के अनुरूप सरकार कार्रवाई को आगे बढ़ा रही है, और जब वरिष्ठ अधिकारियों की टीम कार्य कर रही है